హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. నా పేరు వీర్ ప్రతిహాస్. ఇప్పటిదాకా మీరు తెలుగు స్టాక్ ఛానల్లో వారానికి ఒకటి కానీ లేదా నెలకొక వీడియోని కానీ చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఇలాగా తక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను పబ్లిష్ చేశాను అంటే దానికి కావాల్సిన లీగల్ క్వాలిఫికేషన్ అనేది నాకు లేకపోవడం ద్వారా. సో చాలామందికి మీకు తెలుసు, నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అందుకనే ఇండివిజువల్ స్టాక్స్ గురించి డిస్కస్ చేయడం రూల్స్ ప్రకారం కరెక్ట్ కాదు. కాబట్టి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ వీడియోస్లో కేవలం నేను ఏ స్టాక్స్ అయితే బై చేస్తున్నాను, సెల్ చేస్తున్నాను, అందులో కూడా కొన్ని సెలెక్టివ్గా మాత్రమే నేను డిస్కస్ చేస్తూ ఉండేవాడిని. బట్ గత 2 yearsగా నేను బిజినెస్ ఫినాన్స్లో పీజీ డిప్లొమా కంప్లీట్ చేశాను అండ్ అలాగే రకరకాల క్వాలిఫికేషన్స్ నేను అటైన్ చేయగలిగాను. సో ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం అండ్ అలాగే లీగల్ క్వాలిఫికేషన్ ప్రకారం నేను ఇండివిజువల్ స్టాక్స్ గురించి కూడా నా ఒపీనియన్ షేర్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. అందుకనే ఇప్పటి నుంచి తెలుగు స్టాక్ ఛానల్లో మీరు వారానికి 3 నుంచి 4 వీడియోస్ దాకా అప్డేట్ పొందగలుగుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో కమోడిటీ ట్రేడింగ్ ఎవరు చేయొచ్చు అండ్ అలాగే కమోడిటీస్లో ట్రేడింగ్ చేసేటప్పుడు స్ట్రాటజీస్ వాడితే మనకి ప్రాఫిట్ వస్తుందా లేకపోతే లాస్ వస్తుందా అనేది ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈక్విటీస్ లేదా నార్మల్ షేర్స్లో ఎలా అయితే మనం ట్రేడ్ చేస్తూ ఉంటామో అలాగే కమోడిటీస్లో కూడా చాలా మంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అయితే మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయడానికి మనకి రకరకాల కమోడిటీస్ ఉన్నాయి. అందులో మేజర్వి క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, అలాగే కాటన్ మనకి కొంచెం లిక్విడిటీ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ అలాగే నికెల్, చనా, సోయాబీన్, జీరా, టర్మరిక్, షుగర్, ఇలా కూడా కొన్ని కమోడిటీస్ మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. అయితే పర్సనల్గా నేను కమోడిటీ మార్కెట్కి అంత పెద్ద ఫ్యాన్ ఏమీ కాదు. నేను ఈక్విటీ మార్కెట్స్లో చాలా ఎక్కువగా ట్రేడ్ చేస్తూ ఉంటాను, కానీ కమోడిటీ మార్కెట్స్లో రేర్గా మేబీ ఇయర్లీ వన్స్ ఆర్ అంతకంటే తక్కువగానే ట్రేడ్ చేశాను ఇప్పటిదాకా. నా అబ్జర్వేషన్ ప్రకారం కమోడిటీ ప్రైజెస్ పెరుగుతాయా లేకపోతే పడతాయా అనేది ఆ పర్టికులర్ మార్కెట్లో ఉన్న మేనేజర్స్కి చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో క్రూడ్ ఆయిల్ గురించి కానివ్వండి, లేకపోతే కాటన్ అనుకుందాం, కాటన్ గురించి కాటన్ మార్కెట్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. గోల్డ్ గురించి గోల్డ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అండ్ అలాగే న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్ గురించి క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఈజీగా ప్రైస్ అనేది పెరుగుతుందా పడుతుందా అనేది డిమాండ్ అండ్ సప్లై ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతూ ఉంటారు. అయితే అది మేబీ డేస్లో పట్టచ్చు. బట్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి అలాంటి అవుట్ సోర్సింగ్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదు. మనం టెక్నికల్గా చార్ట్స్ని బట్టి కూడా మనం ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కమోడిటీస్లో ట్రేడింగ్ చేయకపోయినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏదో ఒక రోజున హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకి కమోడిటీస్ మార్కెట్లో మేజర్గా క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ అండ్ కాటన్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. వీటిలో లిక్విడిటీ ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఎక్కువ మంది ఇందులోనే ట్రేడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఈక్విటీ మార్కెట్స్ లాగా కాకుండా కమోడిటీస్ మార్కెట్ లో ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇలాంటి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, గోల్డ్, సిల్వర్ అండ్ కాటన్ ట్రేడ్ చేస్తూ ఉంటామో, ఒకవేళ మనకి ఫ్యూచర్ ప్రైస్ లో ₹1 కనుక తేడా వస్తే మనకి వచ్చే పాయింట్స్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ రూపీస్ లో చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఎంత చేంజ్ అవుతుంది అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అందుకని కమోడిటీ ఫ్యూచర్ లో ₹1 చేంజ్ వస్తే మనం ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ ఎర్న్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. సో క్రూడ్ ఆయిల్ లో ₹1 చేంజ్ వస్తే మనకి ₹100 డిఫరెన్స్ వస్తుంది. అలాగే అండ్ న్యాచురల్ గ్యాస్ లో ₹1250 డిఫరెన్స్ ఉంటుంది. గోల్డ్ లో ₹100, సిల్వర్ లో ₹30 అండ్ కాటన్ లో ₹25 డిఫరెన్స్ వస్తుంది. అంటే ₹1 పెరిగితే మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది, ₹1 పడిపోతే ఇంత లాస్ వస్తుంది అని మనం చూడొచ్చు. అండ్ కమోడిటీస్ మార్కెట్ లో కొంచెం తక్కువగా ట్రేడ్ అయ్యే కమోడిటీస్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే చనా, సోయాబీన్, జీరా, టర్మరిక్ అండ్ షుగర్, వీటి లాట్ సైజెస్ ఇక్కడ నేను పక్కన మెన్షన్ చేశాను. సో ఇలాంటి కమోడిటీస్ అన్ని కూడా మనం ట్రేడ్ చేసేటప్పుడు టెక్నికల్ చార్ట్స్ ని ఇంట్రాడే బేసిస్ లో యూస్ చేస్తూ ఉండొచ్చు. అండ్ ఈ చార్ట్స్ ని యూస్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సూపర్ ట్రెండ్ అనే ఇండికేటర్ ని యాడ్ చేసుకుని 5 minute చార్ట్ లో పెట్టుంచాను. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ అనేది మనకి క్లోజ్ కిందకు వచ్చిందో, అంటే ఒక క్యాండిల్ కిందకి వచ్చిందో, అక్కడి నుంచి ఇది సపోర్ట్ గా మారుతూ సూపర్ ట్రెండ్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అయి పెరుగుతూ ఉంది. సో సూపర్ ట్రెండ్ అనేది చాలా సింపుల్ ఇండికేటర్. ఒకవేళ స్టాక్ ప్రైజెస్ కనుక సూపర్ ట్రెండ్ కంటే పైన ఉంటే మనకి మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది అని అనుకుంటాం. అదే ఒకవేళ కింద కనుక ట్రేడ్ అవుతుంది అంటే డౌన్ ట్రెండ్ లో ఉంది అని అనుకుంటున్నాం. ఎప్పుడైతే ఇలాంటి క్రాస్ ఓవర్ వచ్చిందో యూజువల్ గా బై చేస్తూ ఉంటారు. అయితే మరి ఇలాంటి ఇండికేటర్స్ మనకి చాలా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఎంతోమంది కమ్యూనిటీస్ గురించి టీచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
నా పర్సనల్గా నేను కమోడిటీస్ మార్కెట్లో అంత ఎక్స్పర్ట్ నేమీ కాదు, బట్ ఎంతోమంది కమోడిటీస్ మార్కెట్లో రకరకాల స్ట్రాటజీస్ మనకి గూగుల్లో అవైలబుల్లో ఉన్నాయి అండ్ రకరకాల పీపుల్ కూడా టీచ్ చేస్తూ ఉన్నారు. సో ఒకవేళ మీరు సెర్చ్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక స్ట్రాటజీ కనుక మీకు తెలిసి ఆ స్ట్రాటజీ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకుంటే మనం అలాంటి స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి మనకి స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్లో ఇప్పుడు కుదురుతుంది. స్ట్రీక్ ప్లాట్ఫామ్లో అంతకు ముందు వరకు కేవలం ఈక్విటీస్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే మనకి బ్యాక్ టెస్ట్ చేసుకోవడం కుదిరేది, బట్ రీసెంట్గా కమోడిటీస్ని కూడా యాడ్ చేశారు. సో కమోడిటీస్ ట్రేడింగ్లో ఏదైనా ఒక స్ట్రాటజీ కనుక మనకి తెలిసింది అని అంటే అలాంటప్పుడు అది మనకి సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్లో బ్యాక్ టెస్టింగ్ ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. సో స్ట్రీక్లో మనకి ఇక్కడ హోమ్ పేజ్ అంటే డాష్ బోర్డ్ అండ్ అలాగే ఇక్కడ మనకి స్ట్రాటజీస్ అని కనబడుతుంది. సో స్ట్రాటజీస్ కనుక మనం క్లిక్ చేసాము అంటే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఇప్పుడు క్రియేట్ న్యూ స్ట్రాటజీ మీద క్లిక్ చేసి మనం ఏదైనా ఒక స్ట్రాటజీ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కమోడిటీ టెస్ట్ అనే నేమ్ ని ఇస్తున్నాను. సో ఈ కమోడిటీ టెస్ట్ అనే నేమ్ ని నేను ఇక్కడ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎలాంటి కమోడిటీస్ ఇక్కడ బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటున్నాము అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇన్స్ట్రుమెంట్స్ లో యాడ్ అనే దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే మనకి కావాల్సిన కమోడిటీస్ ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ ఆయిల్ ని యాడ్ చేస్తున్నాను. క్రూడ్ ఆయిల్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ క్రూడ్ ఆయిల్ యొక్క ఆగస్ట్ ఫ్యూచర్, జూన్ ఫ్యూచర్, సెప్టెంబర్ ఫ్యూచర్, జూలై, మే, ఏప్రిల్ వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏప్రిల్ ఫ్యూచర్ ని యాడ్ చేసుకుంటున్నాను. సో డన్ క్లిక్ చేస్తే ఇలా యాడ్ అవుతుంది అండ్ అలాగే మనకు కావాల్సినవన్నీ కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ రకరకాల కమోడిటీస్ ని యాడ్ చేశాను. నికెల్, సిల్వర్, న్యాచురల్ గ్యాస్, గోల్డ్ పెటల్, క్రూడ్ ఆయిల్, కాటన్, వీటిని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక బై కండిషన్ రాద్దాం అని అనుకుంటున్నాను. చాలా సింపుల్ బై కండిషన్. ఇదేమి మీకు సక్సెస్ఫుల్ స్ట్రాటజీగా నేను చెప్పట్లేదు, జస్ట్ బ్యాక్ టెస్టింగ్ ఎలా చేసుకోవచ్చు అని చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ బై అనే టూల్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ 5 minute టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక లాట్తోనే ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో 1 lot అని పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఫస్ట్ రాసుకోబోయే కండిషన్ ఏంటి అంటే నేను బై చేయాలనుకుంటున్నాను. ఎప్పుడైతే సూపర్ ట్రెండ్ అనేది క్లోజ్కి కింద క్రాస్ అయితే అలాంటప్పుడు ట్రేడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ రాసుకునే కండిషన్ సూపర్ ట్రెండ్ క్రాసెస్ బిలో అనే కండిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. క్రాసెస్ బిలో క్లోజ్, ఎప్పుడైతే క్లోజ్ కింద కనుక వెళ్ళింది అని అంటే అలాంటప్పుడు నేను ఎంట్రీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఏదైనా మనం ఎడిషనల్ ఇండికేటర్స్ కావాలి అంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక ఇండికేటర్ RSI అనే టూల్ని యూజ్ చేసుకుంటున్నాను. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనే టూల్ని యూజ్ చేసుకుని RSI ఎప్పుడైతే హయ్యర్ దెన్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇక్కడ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. 60 అనే నెంబర్ని పెట్టుకొని డన్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే నాకు ఇక్కడ ఈ 2 కండిషన్స్ మీట్ అవుతాయో, సూపర్ ట్రెండ్ అనేది క్లోజ్ కిందకి వెళ్ళినప్పుడు ఒక అప్ ట్రెండ్ అని మనకు కన్ఫర్మేషన్ వస్తుంది అండ్ అలాగే అట్ ది సేమ్ టైం RSI అనేది హయ్యర్ దెన్ 60 ఉంటే అలాంటప్పుడు కూడా అక్కడ బయింగ్ డిమాండ్ ఎక్కువ ఉంది అని తెలుస్తుంది కదా. సో ఈ 2 కండిషన్స్ ఒకేసారి కనుక ఎప్పుడైనా మీట్ అయితే అలాంటప్పుడు ఆ కమోడిటీని మనం బై చేయాలి అని అనుకుంటున్నాం. సో ఇక్కడ ఎగ్జిట్ కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ లాస్ 10% అని అనుకుంటున్నాను అండ్ అలాగే టార్గెట్ వచ్చేసి ఒక 25% అని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది కూడా కొత్తగా యాడ్ చేశారు. సో ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా మనం ఒక 5% పెట్టుకుందాము. సో ఈ ఆప్షన్స్ ని మనం సెలెక్ట్ చేసుకుని మనకు కావాలి అని అనుకుంటే చార్ట్ టైప్స్ ని మార్చుకోవచ్చు. సో ఇక్కడ సెట్టింగ్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే MIS ఇంట్రాడే బేసిస్ లో కావాలంటే ఇంట్రాడే బేసిస్ లో చెక్ చేసుకోవచ్చు, CNC నార్మల్ లో చెక్ చేసుకోవచ్చు. సో చార్ట్ టైప్ లో క్యాండిల్ స్టిక్ లేదా హైకెనాషి యూస్ చేసుకోవచ్చు అండ్ మాక్సిమం అమౌంట్ మనం ఎంత ఎలోకేట్ చేయాలి అనేది పెట్టుకోవచ్చు. అండ్ పొజిషన్ సైజింగ్ క్యాపిటల్ బేస్డా, రిస్క్ బేస్డా అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. డేలో ఎన్నిసార్లు ట్రేడ్ చేయాలి అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ బ్యాక్ టెస్ట్ చేసుకోవడానికి ఉన్నాయి. సో ఇక్కడ నేను సేవ్ అండ్ బ్యాక్ టెస్ట్ కనుక క్లిక్ చేశాను అంటే ఈ స్ట్రాటజీకి సంబంధించి ఏ పర్టికులర్ కమోడిటీలో ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది అనేది మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. సో ఈ స్ట్రాటజీ కనుక అబ్జర్వ్ చేస్తే నికెల్లో జస్ట్ 4 times సిగ్నల్ వస్తే 3 times విన్ అయ్యాం అండ్ 1 time లూజ్ అయ్యాం. సచ్ దట్ ఇక్కడ దాదాపుగా 19.5 lakh ప్రాఫిట్ చూపిస్తుంది అండ్ సిల్వర్లో లాస్ చూపిస్తుంది అండ్ న్యాచురల్ గ్యాస్లో ప్రాఫిట్
సో ఇక్కడ మనకి చాలా వరకు స్ట్రాటజీస్లో మనం ప్రాఫిటబుల్గా ఉన్నాం. కొన్ని ఫ్యూచర్స్లో మనకు అసలు ట్రేడింగ్ సిగ్నలే రాలేదు, 0 మనకు కనపడుతుంది కదా. అండ్ ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే 21 lakhs ప్రాఫిట్ కనపడుతుంది. బట్ ఇక్కడ ఏదో ప్రాఫిట్ కనపడుతుంది కదా అని చెప్పి స్ట్రాటజీని అప్లై చేయడం కాదు. ఈ స్ట్రాటజీని అప్లై చేయడం కోసం మనకి చాలా ఎక్కువ క్యాపిటలే అవసరం అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనం ట్రేడ్ చేసిన దానికి బ్రోకరేజ్ యాడ్ అయితే మనకి ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. సో బ్రోకరేజ్ కనుక ఆన్ చేస్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది తగ్గిపోయింది. సో ఇందాక 21,69,000 ఉన్నది కాస్త 21,64,000 అయింది. అంటే దాదాపుగా 5,000 రూపీస్ మనకి బ్రోకరేజ్ ఛార్జెస్లో పోతున్నాయి అని చెప్పి మనకు కనపడుతూ ఉంది. అండ్ ఇక్కడ టోటల్గా 21 times సిగ్నల్ ఇస్తే 10 times విన్ అయ్యాం అండ్ 3 times లూజ్ అయ్యాం. అయితే విన్ అయినప్పుడు 25% ప్రాఫిట్ తీసుకుంటున్నాం అండ్ లూజ్ అయినప్పుడు 10% లాసే తీసుకుంటున్నాం. కాబట్టి ఈ స్ట్రాటజీ ప్రస్తుతానికైతే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. అయితే నేను ఇప్పుడు డిజైన్ చేసింది చాలా సింపుల్ స్ట్రాటజీ. దీని ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు కనుక కమోడిటీస్ మార్కెట్లో ఎవరైనా ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అని చెప్పినప్పుడు దాన్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని డైరెక్ట్గా మనీ పెట్టి లూజ్ అవ్వకుండా మనం బ్యాక్ టెస్ట్ చేసుకోవడం ద్వారా అది నిజంగా సక్సెస్ఫుల్లా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ వీటిని మనం ఫ్యూచర్లో కూడా టెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు డిప్లాయ్ ఆల్ అనే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకొని మనం పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లైవ్ ట్రేడ్ కనపడుతుంది కదా, పక్కన పేపర్ సింబల్ కనపడుతుంది. దాని మీద కనుక మనం క్లిక్ చేస్తే పేపర్ ట్రేడ్ చేయడం ద్వారా మనకి అందులో ప్రాఫిటబుల్గా ఉంటున్నామా లేదా అని ఫ్యూచర్లో కూడా దీన్ని టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో పేపర్ ట్రేడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి పేపర్ ట్రేడ్ కనుక మనం సెలెక్ట్ చేసాము అని అంటే మనం మనీ పెట్టకుండా ఆ స్ట్రాటజీని మార్కెట్లో రన్ చేస్తూ ఉండడం ద్వారా మనం ప్రాఫిటబుల్గా ఉంటున్నామా లేదా అనేది మనం ఫ్యూచర్ డేస్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా మనం ఈక్విటీ మార్కెట్స్లో అంటే స్టాక్స్లో, ఆప్షన్స్లో అండ్ అలాగే ఫ్యూచర్స్లో అండ్ కమోడిటీ ఫ్యూచర్స్లో కూడా మనం స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్లో మన స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో బ్యాక్ టెస్ట్ చేయాలి అని అనుకుంటే మీకు ఎయిదర్ జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్ ఆర్ 5 పైసాలో అకౌంట్ ఉండాలి. అండ్ ఈ అకౌంట్స్ కనుక మీకు ఉన్నాయి అని అంటే ఫస్ట్ 1 week ట్రయల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆ ట్రయల్ ఆప్షన్ మీకు నచ్చి దీన్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి 2 plans అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ అండ్ అల్టిమేట్ ప్లాన్. మనకి మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో మంత్లీ సబ్స్క్రిప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్లో 690 రూపీస్ అండ్ అల్టిమేట్లో 1400 రూపీస్ పర్ మంత్ ఉంది. అయితే కమోడిటీస్ మార్కెట్లో బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి లేదా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో బ్యాక్ టెస్టింగ్ చేసుకోవాలి అంటే కేవలం అల్టిమేట్ ఆప్షన్లో మాత్రమే ఆ బ్యాక్ టెస్టింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైతే వాళ్ళకి ఏదైనా ఒక సక్సెస్ఫుల్ స్ట్రాటజీ తెలుసు బట్ అది నిజంగా వర్కౌట్ అవుతుందా లేదా, గతంలో వర్కౌట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళు మాత్రమే బ్యాక్ టెస్టింగ్ చేసుకోవడం కోసం ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కోడింగ్ ఉండదు, చాలా సింపుల్ టూల్స్తో మనం మన స్ట్రాటజీస్ని బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఈ కమోడిటీ ట్రేడింగ్ అనేది ఎవరైనా చేయొచ్చు, డీమ్యాట్ అకౌంట్ ఉన్న వాళ్ళు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఎవరికైతే వాళ్ళ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అనేది కమోడిటీస్ కి రిలేటెడ్ గా ఉందో అలాంటి వాళ్ళకి కమోడిటీ ప్రైస్ అనేది పెరగబోతుందా లేకపోతే పడబోతుందా అనేది చాలా క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే ఒక క్లియర్ ఇండికేషన్ ఉంటుందో అప్పుడు కమోడిటీస్ లో ట్రేడ్ చేసి చాలా హ్యూజ్ మనీ అనేది ఎర్న్ చేయడానికి కుదురుతుంది. అండ్ ఇంట్రాడే బేసిస్ లో మనం ఎప్పుడైనా కమోడిటీస్ స్ట్రాటజీస్ లో మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే బ్యాక్ టెస్టింగ్ కి స్ట్రీక్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ డైరెక్ట్ గా మనం స్ట్రీక్ నుంచే స్ట్రాటజీస్ మనకి హిట్ అయినప్పుడు ట్రేడ్ చేయడానికి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో ద్వారా కమోడిటీ ట్రేడింగ్ గురించి ఒక చిన్న ఐడియా లేదా బేసిక్ ఐడియా మీకు వచ్చింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.